కానీ కేసీఆర్కు సాయం చేసినామని అంటున్నారు కదా, అవి సోషల్ మీడియాలో వస్తున్నాయి. సోనియా ఎవరు వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అన్న, నేను లేనా అన్న ఈ బీఆర్ఎస్ పార్టీ పెట్టకముందు అప్పటి నుంచి ఉన్నానన్న. ఏ రంగు ఉండాలి, ఏ పాట అని ఆ పాటలే 6 నెలల ముందు చేసినాం కదన్న. ఇది తెలంగాణ కోటి రతనాల వీణ, గుండె రగిలి కథన రాగమాలపించే పొలికేక పెట్టినది ఇది రుద్ర వీణ. ఈ పాటలు ఎక్కడి నుంచి పుట్టినాయి అన్న? ఇవన్నీ అక్కడి నుంచే కదా. మరి గప్పటి నుంచి నేను ఉన్నా కదా అన్న. మరి ఆయన సహాయం చిన్న శ్రీశైలం సహాయం చేస్తే పరిస్థితిలో ఉన్నాడు, కేసీఆర్ తీసుకునే పరిస్థితిలో ఉన్నాడా అన్న? ఎంత పెద్ద ఉద్యమం నడిపినోడే. తొలినాళ్లలోనే 2001 సింహ గర్జన మొత్తం ఒక ప్రపంచాన్ని సృష్టించింది, ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డు. ఒక ప్రాంతీయ ఉద్యమ పార్టీ తొలి సభలోనే ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు సమైక్యవాదం కరడుగట్టిన సమైక్యవాద ఇనుప సంఖ్యలను తట్టుకొని ఛేదించిపోయి కానీ అంత పెద్ద సభ జరిపినటువంటి 1 లక్షల మందిని సమీకరించి సభ జరిగినటువంటి ఒక వ్యక్తికి ఇక గల్లీలో నువ్వే రూపాయి పావులు అడుక్కునేటోనివి ఇక నువ్వు తీసుకొచ్చి కేసీఆర్కి ఇచ్చినాడు. ఇక కేసీఆర్ తీసుకొని సభ పార్టీ నడిపిండా. చెప్పుకుంటే కూడా ఉండాలి కదా నాన్న. ఆయన కార్పొరేట్గా పనిచేసినప్పుడు ఒక కారు చేయించుకున్నాడు, ఆయననే రంగు చేయించుకున్నాడు, సార్తో ఇనాగ్రేషన్ చేయించుకున్నాడు, నేను రథమే ఇచ్చినా, నేను ఇది ఇచ్చినా. గా పరిస్థితులు లేదు కదా. ఆయన కూడా అట్లా మాట్లాడద్దు. శ్రీశైలం అన్న అంటే కూడా నాకు రెస్పెక్ట్ ఉంది, నాకు గౌరవం ఉంది, నాకు చాలా ఇష్టమైన, నాతో బాగా మాట్లాడతాడు కూడా. కానీ అంత చిన్నగా చెప్పొద్దు. ఇప్పుడు నీ స్థాయి ఈ స్థాయిలో చూసుకోవాలి కదా. ఇప్పటికి మీ మీద రౌడీజాలు ఉన్నాయి, ఇంకా అవి ఉన్నాయి కదా. మొన్న కూడా పోలీస్ స్టేషన్ పిలుస్తూ ఉన్నారు కదా. మరి మాట్లాడితే చాలా ఉంటుంది. నేనేమంటున్నానంటే మన స్థాయి, మన లేవలు, కేసీఆర్ లాంటి వాడు ఎట్లాంటి వ్యక్తి తెలియదు అందరికీ. మరిగా నేనేమంటున్నా అంటే మాట్లాడే ముందు వాళ్ళు తెలుసుకొని. మీరు ఏ డివిజన్కి ఇన్ఛార్జ్? నేను యూసఫ్గూడలో ఉన్నా. యూసఫ్గూడ ఇన్ఛార్జ్. ఎస్ అన్న. పబ్లిక్ లో తిరుగుతున్నారు కదా, రోడ్ల మీద కనిపిస్తున్నారు. రోజు తిరుగుతున్నాం అన్న, రోజు ఇంటింటికి పోతున్నాం. మాకు చుట్టాలాగా చూస్తారు అన్న. ఇక నీకు కుల్లం చెప్తున్నా, ఇంటికి పోతే చుట్టపడి వస్తాడు. చూడు ఎప్పుడు వచ్చినావు బిడ్డ, మంచిగా ఉన్నావా, దా బిడ్డ కూర్చో, చాలా అయిపోతావా. నేను ప్రామిస్ చెప్తున్నా, ఎవరన్నా నేనైతే 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినోని, నేను 3వ సారి కూడా నేను ఫైట్ చేసినోని తెలిసిపోతుంది అన్న. మంచి సార్ ఏత్తం పో సార్, మంచి సార్ అంటారు. ఏం లొల్లి లేదు, పంచాలేదు. ఇంటికి పోగానే అమ్మ ఓటు ఏత్తం పో బిడ్డ అంటారు. కానీ హైదరాబాద్లో ఆ పరిస్థితి లేదు. ఇలా బీఆర్ఎస్ గులాబీ కండువ కట్టుకొని, నిజంగా చెప్తున్నా, గులాబీ కండువ వేసుకొని ఇంటి ముంగటి పోగానే మంచిగున్నారా బిడ్డ, రా బిడ్డ కూసో, ఎవరు బిడ్డ గిల్లి, అయ్యో మాది అక్కడనే బిడ్డ, మా చుట్టాలు ఉన్నారు, ఇక మా చుట్టాలు ఈడు ఉన్నారు, ఎన్నేళ్ళు అవుతుందమ్మా వచ్చి, ఇక తాతప్పుడు వచ్చినాం బిడ్డ, అంత మంచిగున్నారా, కూసో బిడ్డ, చాదా అయిపోదు. నేను నిజంగా చెప్తున్నా, ఓటరు గులాబీ కండువ వేసుకొని కార్యకర్త ఇంటికి పోతే సుట్టపోడు వచ్చినట్టుగా కూసుండబెట్టి నీళ్ళు ఇచ్చి ఛాయ్ తాగిపించి పంపిస్తురన్న. అంటే మీరు చెప్పండి ఎంత గొప్ప ప్రేమలు. కాంగ్రెస్ లో కూడా అట్లా చేస్తారు. లేదు, ఎక్కడుంది నువ్వు చెప్పమని చెప్పు.